గత 18 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి అన్యాయం జరగకూడదనే ఉద్దేశం మీద రాజకీయ పార్టీలకు అతీతంగా కృషి చేస్తున్నటువంటి విషయం ఈ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగులకి మీడియా మిత్రులకి అందరికీ తెలిసిందే. ఇదే విషయం పైన గత టీడీపీ పరిపాలనలో ఉన్నప్పుడు 2018 వరకు కూడా విస్తృత పోరాటాలు చేశాం. అదే విధంగా ఎన్నో జీవోలను రద్దు చేయించగలిగాం. అదే విధంగా ఎన్నో జీవోలను అమలు చేయించగలిగాం. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు 7,726 డిఎస్సి ఉద్యోగాలు ప్రకటిస్తే అప్పటికే 2 లక్షల పైబడి డిఎస్సి ఉద్యోగాలు ప్రకటించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉన్నప్పటికీ కూడా మేమందరం కూడా బాబో జాబు అని చెప్పి పెద్ద పెద్ద నినాదాలతోటి చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగోపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి కోరినటువంటి పరిస్థితి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 23,000 ఖాళీలు డిఎస్సీలు ఉంటుండగా చంద్రబాబు నువ్వెందుకు 7,000 ఖాళీలు ఇచ్చావు, నేను పరిపాలనలోకి వస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలోకి వస్తే ప్రతి ఏటా మెగా డిఎస్సీ ఇస్తానని చెప్పి మమ్మల్ని నమ్మబలికి ఈ రోజు ఒక్క టీచర్ ఉద్యోగం కూడా ఇవ్వకుండా ఆయన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పాలన వెన్నుపోటు పరిపాలన చేశాడు. బాబో జగన్మోహన్ రెడ్డి నువ్వు మాకు వద్దు బాబు మహాప్రభు అని చెప్పి నిన్ను వెళ్ళగొట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ ఓదార్పు యాత్ర చేసి నిరుద్యోగుల యొక్క ఆపదలు ఇబ్బందులు అన్ని నీ దృష్టికి తెస్తే 2024 వరకు 18 కేసులు నా మీద పెట్టించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఈ రోజు వెన్నుపోటు దినం కింద రేపు నువ్వు నిర్వహిస్తున్నావు. ఇది నీకు సమంజసం కాదు, నువ్వు అర్హుడు కాదు. నిరుద్యోగులు దోపిడీ చేసావు, పోర్ట్ పూల్ కళాశాలకి పర్మనెంట్ చేస్తావు దోపిడీ చేసావు, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకి ₹1 అందనివ్వకుండా పూర్తిగా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకున్నావు. జగన్మోహన్ రెడ్డి కుమ్మరి చాకల మంగళ ఎస్సీ ఎస్టీ ఓబీసీ న్యాయం చేస్తానని చెప్పి 2019లో నువ్వు ఆడిన మాటలు ప్రతి ఏటా జనవరిలో మెగా డిఎస్సి, ప్రతి ఏటా జనవరిలో జాబ్ క్యాలెండర్ అనగానే 2020 ఇచ్చాడు అన్న బంతి పువ్వు, జాబ్ క్యాలెండర్ ఇవ్వలే. మళ్ళీ 2021 జనవరిలో అన్న గులాబీ పువ్వు ఇచ్చాడు జగనన్న, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు. 2023లో క్యాబేజీ పువ్వు ఇచ్చాడు అన్న, క్యాబేజీ పువ్వు ఇచ్చాడు జగనన్న. మాకు నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలే, క్యాబేజీ పువ్వు ఇచ్చాడండి. తర్వాత మళ్ళీ 2024లో బంతి పువ్వుతో పాటు కేసులు ఇచ్చాడు. కేసులు మాకు ఎవరైతే అడిగారో ఉద్యోగాలు ఇమ్మని మా అందరికి కేసులు ఇచ్చాడు. ప్రతి ఏటా పోలీస్ అమరవీరుల దినోత్సవం నాడు జగనన్న 6,500 ఉద్యోగాలతో పోలీస్ శాఖ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి 2022 డిసెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి 2023 జనవరి 22న పరీక్ష పెట్టి అక్కడి నుంచి మనిషి కనిపించలేదు, రిక్రూట్మెంట్ పూర్తి చేయలేదు. నిన్నటికి నిన్న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు నిర్వహించారు పోలీస్ కానిస్టేబుల్ రాత పరీక్ష, మెయిన్స్ పరీక్ష. అంతవరకు కూడా ఈ అభ్యర్థులందరూ కూడా హాస్టల్లో మగ్గిపోయారు. వీళ్ళ యొక్క తల్లిదండ్రులు కాయ కష్టం పడినటువంటి ఈ యొక్క డబ్బులతో హాస్టల్ కట్టారు. పాపం ఈ యొక్క ఫీజులు కట్టవలసి వచ్చింది. అంటే ఎంత వివక్ష అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క డిఎస్సి ఉద్యోగం ఇవ్వకపోగా, ఒక్క టీచర్ ఉద్యోగం ఈ 5 సంవత్సరాల్లో భర్తీ చేయకపోగా, ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం భర్తీ చేయకపోగా, ప్రతి సచివాలయంలో ఒక డిజిటల్ గ్రంథాలయం పెట్టేస్తామని చెప్పి కల్లబిల్లు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క డిజిటల్ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయకపోగా, మరి గ్రూప్ 2లో చూస్తే జీవో నెంబర్ 77 ఎక్కడైతే ఆచరించవలసినటువంటి జీవో నెంబర్ 77 ఆచరించకుండా పూర్తిగా నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని 2024లో ఆయన పరీక్ష, మరి 23లో పరీక్ష నిర్వహించి 2024లో మెయిన్స్ పరీక్ష మరి టీడీపీ వచ్చిన తర్వాత పెడదాం అనుకుంటే అందరం రోడ్డు ఎక్కాం. దేనికంటే టీడీపీ మీద వ్యతిరేకతతో కాదు, బీజేపీ మీద వ్యతిరేకతతో కాదు, కేవలం జనసేన మీద వ్యతిరేకం అనుకున్నారు అందరూ కాదు. మేమందరం కూడా జగన్ చేసినటువంటి జీవో నెంబర్ 77ను ఆచరించండి మహాప్రభు అని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారిని అడిగాం. సో అప్పుడు ప్రజలందరూ ఏమనుకున్నారంటే గ్రూప్ 2 లోపం చంద్రబాబు నాయుడుదేమో కాదు, ఈ నోటిఫికేషన్ ఇచ్చిన నిర్వాహకం ఎవరిదంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన. 899 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి చెల్లలేని జీవోని ఒకటి దాని వెనకాతలు పెట్టడం వల్ల అభ్యర్థులందరూ కూడా గందరగోళ స్థితిలో ఉండిపోయావు. అయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు మరొక నమస్కారం. ఎందుకంటే నువ్వు 6,100 ఉద్యోగాలకి డిఎస్సి ఇస్తానని నోటిఫికేషన్ ఇచ్చి 30 రోజుల్లోనే నువ్వు పరీక్ష పెడతానంటే